దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను మనం చూద్దాం. సామెతలు 10వ అధ్యాయము 12వ వచనములు మనం చూసినట్లయితే ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ 10th చాప్టర్ వర్స్ 12 12వ వచనంలో పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఎంత చిన్న వాక్యం చూడండి. నేను 2 లైన్లో రాసుకున్నాను. ఇది ఫస్ట్ లైన్లో రాసుకున్నాను, పగ కలహమును రేపును. అంటే పగ పట్టడము ఎలా పడతారో నాకు తెలియదు. నాకు ఎవ్వరి మీద పగ లేదు. ఎక్కువ పెట్టుకోను, ఎక్కువ కొట్టుకోను. మంచిగా ఉంది కదా రైమింగ్గా. ఎక్కువ పెట్టుకోకూడదు, ఎక్కువ కొట్టుకోకూడదు, అసలే కొట్టుకోకూడదు. సరే పోనీ. అంటే ఇది ఈరోజు నా మెసేజ్ సంబంధించింది కాదు. పగ కలహమును రేపును అని రాయబడి ఉంది. పగ ఏం చేస్తుందంట? కలహమును రేపుతుందంట. సో ఎవరి మీద మనము పగ వచ్చే అంత మనం పెట్టుకోకూడదండి. ఏం చేయకూడదు? పగ వచ్చే అంత పెట్టుకోకూడదు. అంటే మనం ఏమంటాం? ఎస్ అంటే ఎస్, నో అంటే నో. నేను అలాగే ఉంటాను. నాకు ఎవరితో పగ ఉండదు. నేను ఎక్కువ పెట్టుకోను, ఎక్కువ అసలే కొట్టుకోను. మళ్ళీ చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇక్కడ రాయబడి ఉంది, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. అంటే ప్రేమతో ఉండడము మనము అది అలవాటు చేసుకోవాలి. కొద్దిగా అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం ప్రేమిస్తాం? పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తాం కదా. ఒకవేళ మీకు పిల్లలు ఉంటే మీరు పిల్లల్ని ఫస్ట్ ఎక్కువ ప్రేమిస్తారు, భర్తను ప్రేమిస్తారు, మీ కుటుంబాన్ని ప్రేమిస్తారు, ఇంకా అలా మీ ఫ్రెండ్స్ను ప్రేమిస్తారు. ఆ రీతిగా ఉంటుంది. అంటే ఎక్కువ బంధువులు, ఎక్కువ పెద్ద కుటుంబాలు, పెద్ద ఇది ఉన్నదంతా కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే కలహములు, గొడవలు, సమస్యలు ఇవన్నీ వస్తుంది. కానీ ఇక్కడ రాయబడి ఉంది, పగ కలహమును రేపను. అంటే పగ ఉంటేనే కలహం వస్తుంది. సో ఎవరి మీద పగ పెట్టకూడదు. వీలైనంత వరకు ఎస్ అనేది ఎస్ అనండి, నో అనేది నో అనండి, అవును అనేది అవునుగాను, లేదనేది కాదనేది కాదుగాను చెప్పండి. అలా మాట్లాడినప్పుడు వీలైనంత వరకు ఇంకొకటి వాక్యంలో ఉంది, పగ అంటే గొడవ స్టార్ట్ చేయడానికి ముందే ఆపివేయాలంట. గొడవ స్టార్ట్ చేయడానికి ముందే ఏం చేయాలి? ఆపివేయాలి. అప్పుడు ఏముండదు, పగ ఉండదు. మనకు తెలుసు ఇంకొంతసేపు అయితే ఇంకా కొంతసేపు మాట్లాడితే పగ వచ్చేస్తుంది, ఇంకొంతసేపు వస్తే గొడవ వస్తుంది అని తెలుస్తుంది. సో ముందుగానే ఏం చేయాలి? ఆపివేయాలి. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, పగ కలహమును రేపును. కానీ ప్రేమ ఏం చేస్తుందంట? ప్రేమ దోషములన్నిటినీ కప్పును. సో అంటే పగ ఉన్న చోటు ప్రేమ రాదు. సో పగను తీసివేయాలి, అప్పుడు ప్రేమ వస్తుంది. సో మీరు ప్రేమించినప్పుడు ఆ దోషం అంతా కూడా మర్చిపోతుంది. సో ఇది సాధారణంగా నేను ఎగ్జాంపుల్గా చెప్పాలంటే భార్య భర్తల విషయంలో చూస్తామండి. సో నాకు పెళ్ళి అయ్యి ఇప్పుడు 36 సంవత్సరం అయిందండి. 36-37 ఇయర్స్ ఏమో అవుతుంది ఇప్పుడు. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అంటే గొడవనే రాలేదు మా ఫ్యామిలీలో, నేను చెప్పట్లేదు, వస్తుంది. కానీ ఏమవుతుందో తెలుసా? జస్ట్ ఒక గంట సేపు ఉంటుందో 2 గంటల సేపు ఉంటుందో నాకు తెలియదు. కొంచెంసేపులోనే మేము నవ్వుతాం, కొంచెంసేపులోనే మేము మాట్లాడతాం, కొంచెంసేపులోనే సమాధానంగా ఉంటాం. అట్లే ఎన్ని కుటుంబాలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ కొన్ని కుటుంబాలు నాకు చెప్తూ ఉంటారు, మా ఫ్యామిలీలో అలా ప్రాబ్లం వచ్చిందండి, విడాకులు వచ్చిందండి, గొడవ వచ్చిందండి, కోర్టుకు వెళ్ళామండి, కేసు అయిందండి, పోలీసు వచ్చారండి. నాకు ఒక ఆశ్చర్యంగా ఉంటుంది. సో అంతదాకా మనం పోకుండా మనం ఒక క్రైస్తవులుగా ఉన్నాము కాబట్టి ఎవరైనా ఒకరు తగ్గించుకొని కుటుంబ జీవితంలో కానీ ఎక్కడైనా కానీ పనిచేస్తున్న చోటు కానీ మనం జాగ్రత్తగా ఉండి మనం పగ పట్టకుండా మనము జాగ్రత్తగా మనం ఏం చేయాలి? కలహముకు దారి తీయకుండా మనం ప్రేమతో ఉండడానికి, ప్రేమతో ఉండలేకపోయినా సమాధానంతో ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఆ రీతిగా మీరు ప్రయత్నిస్తే ఇంకొకరికి సమాధానం, మీకు సమాధానం, మీ హృదయానికి సమాధానం, మీ హృదయానికి సంతోషం, మీ హృదయంలో ఎప్పుడు కూడా ఆనందం ఉంటుంది, మీకు మంచి హెల్త్ ఉంటుంది. ఆ రీతిగానే మీరు జీవిస్తారు. ఆ రీతిగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా
ఎవరెవరు నీ వైపు చూసి ప్రభువా ఈ సమయంలో ప్రార్థిస్తున్నారో, పగ కలహమును రేపును అని చెప్పి రాయబడి ఉంది ప్రభువా. పగ కలహమును రేపుతుంది కనుక తండ్రి పగ ఉండకుండా తండ్రి ప్రేమ ఉండేటట్టు ప్రభువా, పగకు బదులుగా ప్రేమ కుటుంబంలో ఉండేటట్టు తండ్రి, ప్రేమ ఉన్నప్పుడు ప్రభువా ప్రేమ దోషములన్నిటినీ కప్పును అని రాయబడి ఉంది. ఆ రీతిగానే ప్రేమతో వారు ఉండడానికి ప్రభువా, పగ అన్నిటినీ తీసివేయడానికి ప్రభువా, వారికి ఉన్న క్రోధం అన్నిటినీ తీసివేయడానికి తండ్రి, వారికి ఉన్న సమస్యలన్నిటినీ తీసివేయడానికి ప్రభువా, ప్రేమతోనూ సంతోషముతోనూ సమాధానముతోనూ వారు జీవించినట్లు ప్రభువా మీరు ప్రభువా వారికి కృప చూపించమని ప్రభువా, మీరే తోడుగా ఉండమని ప్రభువా, యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని సెలవిచ్చారు. ఆ రీతిగానే యుగ సమాప్తి వరకు ఉంటూ వారిని దీవించి ఆశీర్వదిస్తూ ప్రభువా మీరే తోడుండి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.